ఈరోజు ఆదివారానికి అధిపతి సూర్యుడు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. ఆరోగ్యం మొత్తం సూర్యుడి అధీనంలో ఉంటుంది. ఆరోగ్యం బాగుండాలంటే ప్రత్యేకమైన ఆహార పదార్థాలను స్వీకరించాలి. ఆహార పదార్థాలలో చిరుధాన్యాలకున్న ప్రాధాన్యత ఏంటో, చిరుధాన్యాలు ఆహారంలో స్వీకరిస్తే ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ఎప్పుడైనా సరే ఆరోగ్యం బాగుండాలంటే పీచు పదార్థం ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు స్వీకరించాలి. ఎందుకంటే పీచు పదార్థం తక్కువగా ఉన్న ఆహార పదార్థాన్ని స్వీకరించినట్లయితే ఆహారం త్వరగా గ్లూకోజ్గా మారుతుంది. దానివల్ల శరీరంలో కొవ్వు పదార్థాలు పెరుగుతాయి, అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. పీచు పదార్థం ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు స్వీకరిస్తే ఆహారం గ్లూకోజ్గా మారటానికి ఎక్కువ సమయం పడుతుంది. దానివల్ల కొవ్వు పదార్థాలు తక్కువగా ఉంటాయి, ఆరోగ్యం చక్కగా ఉంటుంది. మనం సహజంగా ఉపయోగించేటటువంటి వరిలో కానీ గోధుమలో కానీ పీచు పదార్థం తక్కువగా ఉంటుంది. కేవలం 0.2% మాత్రమే పీచు పదార్థం ఉంటుంది. అలా కాకుండా కొన్ని ప్రత్యేకమైన ధాన్యాలను తటస్థ ధాన్యాలు అంటారు. రాగులు, జొన్నలు, సజ్జలు, ఈ మూడింటిని తటస్థ ధాన్యాలు అంటారు. ఈ తటస్థ ధాన్యాలలో వరి, గోధుమ కంటే పీచు పదార్థం ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది. 4 నుంచి 6% పీచు పదార్థం ఉంటుంది. కాబట్టి ఇవి తినటం ఆరోగ్యానికి కొంతవరకు ఉపకరిస్తుంది. అయితే ఈ తటస్థ ధాన్యాల కంటే కూడా, రాగులు, జొన్నలు, సజ్జలు కంటే కూడా చిరుధాన్యాలలో పీచు పదార్థం ఇంకా ఎక్కువగా ఉంటుంది. చిరుధాన్యాలలో 8 నుంచి 11.5% వరకు పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. అందుకే చిరుధాన్యాల ఆహారంగా స్వీకరిస్తే కొవ్వు పదార్థాలు తక్కువ ఉత్పన్నమవుతాయి, ఆరోగ్యం బాగుంటుంది. చిరుధాన్యాలు అంటే కొర్రలు, సామలు, ఊదలు, అరికలు, అండుకొర్రలు, ఈ 5ంటిని చిరుధాన్యాలు అనే పేరుతో పిలుస్తారు. ఈ చిరుధాన్యాలలో పీచు పదార్థం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కనీసం 1 గంట సేపు వీటిని నీటిలో నానబెట్టి ఆ తర్వాత ఏదో ఒక విధంగా ఆహారంగా స్వీకరించినట్లయితే ఆరోగ్యపరంగా కొవ్వు పదార్థాలు శరీరంలో ఉత్పన్నమవ్వటం తగ్గిపోతుంది, ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది. అయితే ఒక్కొక్క రకం చిరుధాన్యం వల్ల ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుంది. చిరుధాన్యాలలో మొట్టమొదటిది కొర్రలు. కొర్రలు ఆహారంలో స్వీకరించడం ద్వారా కొర్రలు శ్వాసకోశ సంబంధమైనటువంటి సమస్యలన్నీ కూడా తొలగింపజేస్తాయి. ఆస్తమా సమస్యను నియంత్రణలో ఉంచే శక్తి కొర్రలకు ఉంటుంది. కాబట్టి శ్వాసకోశాన్ని శుద్ధి చేయడానికి కొర్రలు ఆహారంగా స్వీకరించాలి. అలాగే జీర్ణక్రియను మెరుగుపరిచేటటువంటి శక్తి కూడా కొర్రలకు ఉంటుంది. కాబట్టి ఎవరైతే కొర్రలు తరచుగా ఆహారంలో స్వీకరిస్తూ ఉంటారో వాళ్ళ జీర్ణక్రియ సరైన స్థితిలో ఉంటుంది. దానివల్ల ఆరోగ్యపరంగా ఉదర సంబంధమైనటువంటి సమస్యలన్నీ కూడా తగ్గిపోతాయి. అలాగే కొర్రలు ఆహారంలో స్వీకరించడం ద్వారా ఎవరికైనా సరే నాడీ మండలం కూడా సరైన స్థితిలో పనిచేస్తూ ఉంటుంది. ఈ ప్రయోజనాలన్నీ పొందటానికి కొర్రలు ఆహారంలో స్వీకరించాలి. ఆ తర్వాత చిరుధాన్యాల్లో రెండవవి అరికలు. అరికలు ఆహారంలో స్వీకరిస్తే థైరాయిడ్ సమస్యను అదుపులో ఉంచుకోవచ్చని వైద్యశాస్త్రపరంగా చెప్పడం జరిగింది. థైరాయిడ్ సమస్యను నియంత్రించే శక్తి అరికలకు ఉంటుంది. అలాగే రక్తశుద్ధి చేసే శక్తి కూడా అరికలకు ఉంటుంది. ఎవరికైనా సరే వైరల్ జ్వరాలు వచ్చినప్పుడు, రకరకాలైనటువంటి జ్వరాలు వచ్చినప్పుడు, ఆ జ్వరాలు తగ్గిన తర్వాత నీరసం ఉన్నప్పుడు అరికలను స్వీకరించినట్లయితే రక్త సరఫరా సరైన స్థాయిలో ఉంటుంది, రక్త శుద్ధి త్వరగా జరుగుతుంది. అలాగే ఎవరికైనా షుగర్ వ్యాధి ఉన్నవారికి కాలికి దెబ్బ తగిలినట్లయితే అది తీవ్రమయ్యే సమస్యను గాంగ్రియాన్ అనే పేరుతో పిలుస్తారు. ఈ గాంగ్రియాన్ సమస్య తలెత్తకుండా చేసే శక్తి కూడా అరికలకు ఉంటుందని వైద్యశాస్త్రపరంగా చెప్పడం జరిగింది. అలాగే ఎముకలలో ఉండేటటువంటి మజ్జను బలోపేతం చేసే శక్తి కూడా అరికలకు ఉంటుంది. కాబట్టి ఎముకలు దృఢంగా ఉండాలంటే ఆహార పదార్థాల్లో అరికలను స్వీకరించాలి. ఆ తర్వాత చిరుధాన్యాల్లో మూడవవి సామలు. సామలు ఆహారంగా స్వీకరించడం ద్వారా జన్యు సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ఆధునిక కాలంలో మహిళామణులు చాలామందిలో పీసీఓడి సమస్యలు ఉన్నాయి. ఆ పీసీఓడి సమస్యలు అదుపులో ఉంచే శక్తి సామలకు ఉందని వైద్యశాస్త్రం తెలియజేస్తోంది. సంతాన సంబంధమైన జన్యు సంబంధమైన దోషాలన్నీ పోగొట్టే శక్తి ఈ సామలకు ఉంటుంది. అలాగే మెదడులో ఏమైనా సమస్యలుంటే కూడా వాటిని తగ్గింపజేసే శక్తి కూడా సామలకు ఉంటుంది. ఆ తర్వాత చిరుధాన్యాల్లో 4వవి ఊదలు.
ఊదలు ఆహారంలో స్వీకరించడం ద్వారా కిడ్నీలు శుద్ధి అవుతాయి. ఎవరికైనా కిడ్నీ సంబంధిత సమస్యలుంటే వాళ్ళు తరచుగా ఊదలు ఆహారంలో స్వీకరించాలి. అలాగే కాలేయం సమస్యలు ఉన్న వాళ్ళు కూడా ఊదలు ఆహారంలో స్వీకరించినట్లయితే కాలేయం సమస్యలు నియంత్రణలో ఉంచుకోవచ్చు. గాల్ బ్లాడర్ సమస్యలు తగ్గింపజేసే శక్తి కూడా ఊదలకి చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే షుగర్ వ్యాధిని ఎప్పుడూ నియంత్రణలో ఉంచే శక్తి ఊదలకు చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఊదలలో పీచు పదార్థం చాలా ఎక్కువగా ఉంటుంది. కొర్రలలో 6% పీచు పదార్థం ఉంటే, అరికలలో 8% పీచు పదార్థం ఉంటే, ఊదలలో అంతకంటే ఎక్కువ పీచు పదార్థం ఉంటుంది. దాదాపుగా 8.5% పీచు పదార్థం ఊదల్లో ఉంటుంది. ఊదల్లో పీచు పదార్థం చాలా ఎక్కువగా ఉంటుంది. షుగర్ వ్యాధిని నియంత్రణలో ఉంచే శక్తి ఊదలకు ఉంటుంది. కాబట్టి ఆధునిక కాలంలో షుగర్ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళందరూ కూడా తరచుగా ఊదలు ఆహారంలో స్వీకరించండి. ఆ తర్వాత చిరుధాన్యాలలో ఆఖరివి అత్యంత శక్తివంతమైనవి అండుకొర్రలు. చిరుధాన్యాలన్నింటిలోకి అత్యధికంగా పీచు పదార్థం ఉన్నవి అండుకొర్రలు. దాదాపు 11.5% పీచు పదార్థం అండుకొర్రల్లో ఉంటుంది. ఒక్క అండుకొర్రలు స్వీకరిస్తే కొర్రలు, సామలు, ఊదలు, అరికలు అన్నిటినీ స్వీకరించిన ఫలితం కలుగుతుంది. అంతటి ఎక్కువ పీచు పదార్థం అండుకొర్రల్లో ఉంటుంది. శరీరంలో శిరస్సు నుంచి పాదాల వేళ్ల వరకు అణువణువును శుద్ధి చేసేటటువంటి శక్తి అండుకొర్రలకు ఉంటుంది. అలాగే ప్రధానంగా పైల్స్ సమస్య, ఫిస్టులా, ఫిషర్స్ ఇటువంటి సమస్యలన్నీ కూడా అదుపులో ఉంచే శక్తి అండుకొర్రలకు చాలా ఎక్కువగా ఉంటుంది. శరీరంలో ఏ రకమైన అనారోగ్య సమస్య ఉన్నా దాన్ని పోగొట్టే శక్తి అండుకొర్రలకు ఉంటుంది. కాబట్టి కొర్రలు, సామలు, ఊదలు, అరికలు, అండుకొర్రలు ఈ 5 చిరుధాన్యాలను మార్చి నానబెట్టి ఆహారంలో తరచూ స్వీకరిస్తూ ఉన్నట్లయితే ఆరోగ్యపరమైనటువంటి తీవ్రమైన సమస్యలన్నీ తగ్గింపజేసుకోవటానికి ఆస్కారం ఉందని వైద్య శాస్త్రపరంగా నిర్ధారించడం జరిగింది. జొన్నలు, సజ్జలు, రాగులను తటస్థ ధాన్యాలు అంటారు. అవి ఆహారంలో స్వీకరిస్తే కొత్త వ్యాధులు రావు. కానీ ఉన్న వ్యాధులను తగ్గించడం సాధ్యం కాదు. కానీ చిరుధాన్యాలు ఆహారంగా స్వీకరించడం ద్వారా శరీరం శుద్ధి అవుతుంది. మనకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి కూడా ఆస్కారం ఎంతగానో ఉందని వైజ్ఞానిక పరంగా, వైద్య శాస్త్రపరంగా నిర్ధారించడం జరిగింది. కాబట్టి చిరుధాన్యాలు ఆహారంలో వినియోగించండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. నమస్కారం.